ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 15వ తేదీన కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఇవి సాధారణమైన రోజులు కాదు. కుంభరాశి వారికి మే 14, 15 తేదీల్లో వీరికి ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కాబట్టి ఈ శుభ సమయం వీరికి ఎలాంటి అదృష్టం, ఐశ్వర్యం తెచ్చిపెడుతుంది? ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా సకాలంలో పనులు పూర్తి చేయడం వలన వీరికి ఎలాంటి అదృష్టం వస్తుంది, అలాగే ఎప్పుడు చూడని అదృష్టం ఇప్పుడు ఎందుకు రాబోతుంది అనేది పూర్తి గోచార ఫలితాలు మనము ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. శని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా, గ్రహచారం ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి అంటే నిండు కుండలాంటి వారు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఏదైనా విషయంలో ఎవరైనా అన్నారంటే త్వరగా ఫీల్ అవుతారు. కానీ వీరి మనసు ఎంత సున్నితంగా ఉంటుందంటే ఎవరిని ఎలాంటి మాటల విషయాలలో బాధపడకుండా చూసుకుంటారు. ఇకపోతే ఈ రాశివారు ఎంత దాన ధర్మాలు చేస్తారంటే, వీరి దగ్గర ఉన్నంతలో ఖచ్చితంగా ఎవరైనా అడిగారంటే దాన ధర్మాలు చేస్తారు. అలాగే కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. ముఖ్యంగా తమ పిల్లల కోసం చాలా కష్టపడతారు. తల్లిదండ్రులంటే గౌరవం ఉంటుంది. స్నేహితులంటే చాలా ఇష్టం ఉంటుంది. వారి కోసం సమయాన్ని కేటాయిస్తారు. కానీ ఈ రాశివారు ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చెయ్యరు. వీరు ఎప్పుడు కష్టజీవి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. కానీ వీరికి కష్టం కొత్తగా కాదు. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే వీరు కష్టపడాలి అనే మనస్తత్వం ఉంటుంది. సమయాన్ని వృధా చేయకపోతేనే కష్టం అనేది, విలువ అనేది తెలుస్తుంది. జీవితంలో చిన్నప్పటి నుండి ఎక్కువ కష్టాలు ఉండవచ్చు. మీరు కోరుకున్నవి దక్కకపోవచ్చు. కానీ ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం అనేది ఇప్పుడు వచ్చింది. ఏదైనా ఆలస్యంగా దొరుకుతుంది, కానీ పెద్ద స్థాయిలో దొరుకుతుంది. కుంభరాశి వ్యక్తులు చాలా తెలివైన వారు. ఎదుటివారు ఎందుకు మాట్లాడుతున్నారు, అలాగే ఏ విషయం గురించి మాట్లాడితే ఎవరి కోసం మాట్లాడుతున్నారని మొత్తం గమనిస్తారు. అందుకే మిమ్మల్ని మోసం చేయడం అంత సులభం కాదు. కొంతమంది వ్యక్తులు, కుంభరాశి వ్యక్తులు త్వరగానే మోసపోతారు. ఎందుకంటే వీరు ఏదైనా బాధలో ఉన్నారు అనని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వీరు సహాయం చేస్తారు. ఆ విషయంలో వీరు చాలా నష్టపోతారు. నీ ప్రేమ విషయంలో కుంభరాశి వ్యక్తులు త్వరలో ప్రేమలో పడతారు. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారంటే వారి మనసులో చాలా నిండిపోతారు. అలాగే మీ మనసులో ఎప్పటికీ ఒక స్థానం అనేది స్పెషల్గా ఉంటుంది. వారిని చాలా ఇష్టపడతారు. అదే సమయంలో మీకు ఏ విషయంలోనైనా ద్రోహం జరిగిందంటే మళ్ళీ జీవితంలోకి ఆ వ్యక్తి వైపు చూడరు, మళ్ళీ మీ జీవితంలోకి రానివ్వరు. అలాంటి కఠినమైన మనసు కూడా వీరికి ఉంటుంది. మంచిగా ఉంటే వీరు చాలా మంచిగా ఉంటారు. లేదా ఏదైనా చెడు ప్రభావం కనిపించిందంటే వీరు అస్సలు ఊరుకోరు. అలాగే వారి సైడు కన్నెత్తి కూడా చూడరు. అలాంటి మనస్తత్వం వీరిది. ఇకపోతే ఈ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. వీరికి అంత శుభప్రదంగానే ఉన్నా కూడా కానీ అసూయ అనేది ఇతరులకు మీపై పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు నరదృష్టి అనేది ఎక్కువగా పెరుగుతుంది. అదృష్టకాలం వచ్చింది కాబట్టి మీపై అసూయ, నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ఒక్క చిన్న తప్పు పెద్ద నష్టం కలగవచ్చు. అలాగే మీరు
తీసుకున్న సరియైన నిర్ణయం భవిష్యత్తును కూడా మార్చవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి తప్పు చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆదాయం ఇప్పుడు పెరిగే సమయం కాబట్టి ఈ సమయంలో మీరు సమయాన్ని వృధా చేయకండి. అలాగే మీ పార్ట్నర్స్తో కానీ, మీ భాగస్వామితో కానీ, లేదా వ్యాపారంలో మీ పార్ట్నర్తో కానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ఓపికతో మాట్లాడండి, లేదా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీరు ఏదైనా సరి అయిన నిర్ణయం తీసుకుంటారు, అది మీ భవిష్యత్తునే మార్చవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ 2 రోజుల్లో ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాటకు దూరంగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి, అలాగే ఈ రోజున ధనలాభం ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకోవాలి. రాశి వారికి ఈరోజు ధైర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఏం జరిగినా నేను చూసుకోగలుగుతాను, ఎలా జరిగినా కూడా నేను దానిని దాటగలుగుతాను, ఎలాంటి సమస్యనైనా వాటికి పరిష్కారం వెంటనే చూడగలను అనని కొంచెం ధైర్యం మాత్రం ఎక్కువగా పెరుగుతుంది. అంతా గురుగ్రహం బలం వలన వీరికి ఈ విధంగా జరగబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు, లేదా ఒక మెసేజ్ రావచ్చు, ఒకరి వల్ల ఇలాంటి అవకాశం రావచ్చు. మీరు ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు మంచి అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. ఒక వ్యక్తి వల్ల మీకు మంచి అవకాశం కూడా రావచ్చు. కాలంగా ఎదురు చూస్తున్న వారు, విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని అనుకునే వారికి మంచి సమాచారం అందుతుంది. కొంతమందికి ఆగిపోయిన డబ్బు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమందికి అప్పులు తీరడానికి ఒక మార్గం దొరుకుతుంది. ఆ మార్గాన్ని మీరు అదృష్టంగా చూసుకోవాలి. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల మీకు సహాయం అనేది పొందబోతున్నారు. ఆర్థిక సహాయంతో మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఈ రాశివారు మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా ఉదయం కంటే సాయంత్రం పరిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయి. మీకు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. అలాగే కొన్ని మెసేజ్ల ద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఒక వ్యక్తి వల్ల మీకు మంచి సమాచారాలు అందబోతున్నాయి కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగంలో మార్పు అనేది వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో అధికారం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే మీ పై అధికారులు ప్రశంసలు అందుకుంటారు. మంచి సమాచారం కూడా అందుతుంది. అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా త్వరలోనే వస్తాయి. మీరు అనుకున్న విధంగా మీకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు పెరుగుతాయి. దానితో పాటు ప్రమోషన్ సమాచారం కూడా అందుతుంది. ఇకపోతే వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగానే ఉంటుంది. ప్రేమలో కూడా కొత్తగా ప్రేమలో పడ్డవారు చాలా సంతోషంగా ఉంటారు. ఎన్నడూ చూడని సమయం, సంతోషం అనేది ఈ రోజు నుండి చూస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక ఇప్పుడు తీరబోయే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి వల్ల చాలా సంతోషంగా ఉండే సమయం కూడా వచ్చింది. కాబట్టి ఈ రోజు నుండి ఈ రాశి వారికి శని ప్రభావం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే, శనీశ్వరుడు ఇంతకాలంగా మీకు పెట్టిన బాధలన్నిటికీ ఇప్పుడు ఒక పరీక్ష మాత్రమే పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గారంటే మీ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి వస్తాయి. శని ప్రభావం తగ్గడం వలన మీకు చాలా సంతోషంగా ఉంటారు. శనీశ్వరుడు వెళ్ళే ముందు మీకు మంచి చేసి వెళ్తాడు. అది ఆర్థికంగా పరంగా, లేదా ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, లేదా కుటుంబంలో సంతోషకరమైన వార్త అనేవి ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా మంచి చేసి వెళ్తారు. ఇప్పటి వరకు ఎన్నో పడ్డ బాధలకు ఇప్పుడు పులి స్టాప్ అనేది వస్తుంది.